గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు రీసెంట్గా మన కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు. ఆ సార్తో కూడా మనకి మంచి అనుభవం ఉందన్నమాట. ఏ సినిమా చేశారు? మూవీ చేయలేదండి, నార్మల్గా ఇంటికి వెళ్ళాను. అప్పుడు 2000 కరోనా ముందు 19 అనుకుంటా. సో ఆ టైంలో వెళ్ళాను, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నార్మల్గా మా ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. నాకు పిలిచి ఇలా రా అన్నారు. సార్ చెప్పండి సార్ అంటే, పోయి ఇట్లా చేతులు కట్టుకున్నా, చేతులు తీరా అన్నాడు. సార్ చెప్పండి సార్ అంటే, గడ్డం ఎందుకు పెట్టుకున్నావు ఇలా అనేసి అంటే, ఆయన అందరినీ అదే అంటారు, నన్ను కూడా ఆల్రెడీ క్లాస్ స్పీకర్. దాని తర్వాత సరే ఏం లేదు సార్, నార్మల్ సినిమా షూట్ ఆర్టిస్ట్ సార్ అంటే, ఆర్టిస్ట్ అయితే గడ్డం పెట్టుకోవాలరా అన్నాడు. నాకు నెక్స్ట్ టైం నువ్వు ఇలా కనిపించకూడదు అన్నారు. సరే సార్ అనేసి చెప్పా. దాని తర్వాత నుంచి ఇంకా అటు ఆయనని కలవలేకపోయాను. రీసెంట్లీ కలుద్దాం అనుకున్నాం, అంటే మా మూవీ ప్రమోషన్ ద్వారా నేను ఎవరినైనా చూస్ చేసుకొని సార్ దగ్గర వెళ్దాము అనుకున్నా. బై బ్యాడ్ లక్ సార్ ఇలా అవ్వడం. 2019 ఆ టైంలో నేను అంటే అప్పుడు గెడ్డం వస్తుంది కాబట్టి సరేలే పెంచుకుందాం అని చెప్పి పెంచుకుని వెళ్ళినప్పుడు గెడ్డం ఎందుకు పెంచుకున్నాం అని చెప్పి ఒక గంట క్లాస్ స్పీకర్ నాకు కూడా. ఈవెన్ అంటే ఎందుకు చదువుకుని ఎందుకు ఇందులోకి వచ్చావు ఆయన చాలా ఎవరికైనా కూడా కొంచెం చెప్తారు, అంటే మనవాడా పరాయుడా, ఈ రోజే పరిచయం నిన్న పరిచయం నేనేం చూడరు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన క్లీన్ షోతో నీట్గా కనిపించాలి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు కాబట్టి మేబీ, బట్ అకస్మాత్తుగా ఇది జరగడం కూడా చాలా మంది. వన్ డే మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేశాను అనమాట. వాళ్ళ మనవుడిది పెళ్లి రోజు అక్కడే వెళ్ళాను, కలిశాను, బాగా మాట్లాడారు అందరూ, చాలా హ్యాపీగా. ఎప్పుడు పోయినా కూడా మనకి ఇప్పుడు మాట్లాడతారనమాట. అంత ర్యాప్ వచ్చింది ఆ వన్ డేలోనే. అంటే ఆయనకు మించిన ఇప్పుడు వర్సటైల్ యాక్టర్స్ అంటూ ఉంటారు, అంత గొప్ప నటుడిని మళ్ళీ మనం కనుగొనలేము. ఎందుకంటే అంటే మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు ఈ హీరో అలాంటి రోల్స్ పక్కన పెట్టేస్తే ఆయన చేసిన కామెడీ కావచ్చు, ఆయన చేసిన విలన్ కావచ్చు. ఇప్పుడు చాలామంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు, బట్ వాళ్ళెవరు విలన్ రోల్స్ చేయలేదు. ఇప్పుడు ఈయన విలన్గా అంటే విలన్ లాగే చూస్తాం, కామెడీ చేస్తే కామెడీయే చూస్తాం. బాబు మోహన్ గారితో ఈయన ఇద్దరు కాంబినేషన్ ఎన్ని సినిమాల్లో కామెడీ సీక్వెన్స్లు ఉన్నాయి వాళ్ళిద్దరివి, ఎన్ని సినిమాల్లో ఈయన విలన్ లాగా మల్లేశ్వరి లాంటి సినిమాలు ఎన్ని ఉన్నాయి. సో అద్భుతమైన నటులు అనమాట ఆయన. ఓకే, సో మీకు ఎవరు ఇన్స్పిరేషన్? ఇప్పుడు మీరు ఒక ఆర్టిస్ట్కి ఇక్కడ ఎంటర్ అయినప్పుడు సో మీరు చూస్తున్న రోల్స్ ఎక్కువగా యాంటాగనిస్ట్, నెగిటివ్ రోల్స్. నాకు బాగా నచ్చేదంటే మన ప్రకాష్ రాజ్ గారు అండి. ప్రకాష్ రాజ్ క్యారెక్టరైజేషన్ చూస్తేనే ఏమన్నా ఉంటుంది ఆయన క్యారెక్టర్. అంటే ఎటువంటి క్యారెక్టర్ అయినా, ఆయన ఎలాంటి క్యారెక్టర్ అయినా చాలా ఈజీగా ప్లే చేస్తారు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారిని అంటే సినిమాలు చూసినప్పుడు ఏమనేది సార్, ఆ పోకిరి సినిమా చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టరైజేషన్ అక్కడ నుంచి ఏ సినిమా చూసినా కూడా అది అసలు వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. నేను అప్పుడు వాళ్ళని చూస్తున్నాను. దాని తర్వాత నాకు ఆయనతో చేసే అవకాశం వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది. ఆయన బ్యానర్లోనే, ఆయన ఆపోజిట్లోనే చేశాను అనమాట. అది తమిళ్ అండ్ తెలుగులో తీశారు. ఆ సినిమాలో జస్ట్ అంటే డిస్కషన్స్ ఉంటాయి అన్నమాట. డిస్కషన్ ఉంటే మేము మా బాస్ ఇంకో అన్న ఉంటాడు, మేము డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు ఈయన చెప్తాడు, రే తమిళ్లో, రే వాద్యారల్లా ఆళ్ళు వచ్చి అడిగిరాంగడా అనేసి అంటే, టీచర్లు కూడా మనుషులు పెట్టి కొట్టిస్తున్నారా అని అంటాడు నన్ను. అవునన్నా, ఈ మధ్య అలా నడుస్తుంది అనేసి నేను అంట. సో ఆ డిస్కషన్లో ఏమైంది చెప్పండి అంటే, వాళ్ళ కూతుర్ని సమయంలో ఏడిపిస్తున్నాడు, వానికి ఫోటో ఇచ్చి మమ్మల్ని విని పట్టుకోని అంటే, ఆ ట్రావెలింగ్ మొత్తం బాగానే ఉంటుంది, మంచి త్రూ అవుట్ ఉంటుంది. అది కూడా అది త్వరలో రిలీజ్కి ఉంది. మళ్ళీ నవీన్ చంద్ర కాంబినేషన్ చేసాము, నవీన్ చంద్ర గారు ఆయన కాంబినేషన్ చేసాము. కార్తీక్ రత్నం హీరో, తమిళ్లో నారప్ప అసురం చేసిన అబ్బాయి, తమిళ్లో, తెలుగులో నారప్పలో ఈ పెద్ద కొడుకు చేశారనమాట. ఇప్పుడు సుధాకర్ సిద్ధు నిక్ నేమ్, సుధాకర్ కాస్త సిద్ధు కాస్త మైకేల్ సిద్ధుగా ఎలా మారాడు? అంటే ఎవరు సజెస్ట్ చేశారు మీకు ఈ స్క్రీన్ నేమ్ ఇది బాగుందని చెప్పి? యాక్చువల్లీ సజెస్ట్ ఎవరు చేయలేదు బ్రో. బేసిక్గా నేను మైకేల్లో సందీప్ కిషన్ గారు అది అక్కడ నుంచి చాలా మంది చూశారు, అరే ఇక్కడ మనోడే కదా అనేసి చాలా మంది గుర్తుపెట్టారు. మనకు తెలిసిన సర్కిల్లో అందరూ ఆ సీన్ పర్టికులర్గా నాకు అందరూ మైకేల్ అనేసి పిలిచేటవాళ్ళు. ఆ మైకేల్ ఆ సీన్ ఉండే కొద్దీ అందరు అలానే పిలుస్తూ
ఒక అన్న ఎవరో మైకేల్ సిద్ధు, అరే మైకేల్ సిద్ధు అని బాగుందిరా ఈ పేరు, నువ్వు ఇది కంటిన్యూ చేయొచ్చు కదా అంటే నీకు సినిమా పేరు రికగ్నేషన్ ఉంటుంది, నీ పేరు రెండు కలిపి పెట్టుకుంటే బాగానే ఉంటుంది అంటే అక్కడ నుంచి మైకేల్ సిద్ధు అని పెట్టుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి నాకు బేసిక్గా నేను బిఫోర్ ఎంత చేసినా కూడా నేను మైకేల్ చేసిన తర్వాత నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ వచ్చాయండి. ఆ మైకేల్లో ఉన్న సీన్ చూసి చాలామంది ఆ సీన్ ఒకటే, నేను ఎక్కడైనా ఆడిషన్స్ కావచ్చు ఏదైనా డైరెక్టర్ చూపించిన ఆ ఒక్క సీన్ చాలండి అంటారు నాకు. అంత బాగా ప్లే చేసే ఆ క్యారెక్టర్. ఆ టైంలో నాకు డైరెక్టర్ కూడా టాస్క్ ఇచ్చారు, ఆయన కూడా మా కో డైరెక్టర్ గారు మధు గారు ఉన్నారు, రే నీకు ఒక క్యారెక్టర్ ఉంటుంది రారా అనేసి. నేను మైకేల్కి 3 టైమ్ 4 టైం పోయినానండి ఆడిషన్స్ పోయినాను. నీకు లేదు మా నీ గెటప్కి లేదు, మన దాంట్లో లేవు ఏం క్యారెక్టర్లు అన్నారు. సరే సార్ అనేసి వెళ్ళిపోయేటోడిని. మళ్ళీ ఎవరో ఒకరు ఆడిషన్ జరుగుతుంది అంటే మళ్ళీ పోయేటోడిని, మళ్ళీ ఏదైనా అవకాశం వస్తుందా అనేసి, మళ్ళీ లేదని చెప్పాం కదమ్మా నీకు అని చెప్పేటోళ్ళు. ఓకే సారీ సార్ అనుకొని మళ్ళీ డిసప్పాయింట్తో మళ్ళీ వెళ్ళిపోయేటోడిని. అలా 2 టైమ్స్ 3 టైమ్స్ వెళ్ళాను. 4వసారి నేను బిఫోర్ ఒక మూవీ చేసా, కో డైరెక్టర్ ఎక్కడున్నారా సిద్ధు అంటే, సార్ ఇక్కడ ఉన్నాను సార్ అంటే, సరే పొద్దున్న అర్జెంట్గా నేను లొకేషన్ పెడతా అక్కడ వచ్చారా అన్నాడు. సరే లొకేషన్ చూసుకుంటా వెళ్తే డైరెక్ట్ మళ్ళీ మైకేల్ ఆఫీసే పోయినా, అరే ఇక్కడ ఇప్పటికే 3-4 సార్లు వచ్చి రిటర్న్ పోయినా మళ్ళీ ఇక్కడే రమ్మన్నారా అంటే ఇంకా ఆ సినిమానో వేరే సినిమానో అనుకున్నా, కానీ మైకేల్ మూవీనే అండి అది. పిలిచారు, ఒక డైలాగ్ ఇచ్చారు, డైలాగ్ చూసిన తర్వాత ఓకే సార్ చెప్పేస్తానంటే, చెప్పేస్తావా అంటే చెప్తాను సార్ అంటే, చెప్పు అంటే చెప్పా. ఏంటి గురునాథ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చానా, రే వీడు ఎంత ఈజీగా చావకూడదురా, వీని టార్చర్ పెట్టి చంపాలనేసి ఒక డైలాగ్ ఇచ్చారు. అది సింపుల్గా చెప్పిన ఇమీడియట్లీ చూసి అలా చెప్పేశా. దాని తర్వాత ఓకే నువ్వు పక్కనుండు డైరెక్టర్ సార్ వస్తారు చూస్తారంటే డైరెక్టర్ ముందు చెప్పా, ఓకే బాగుంది అని చెప్పి ఆయన ఆ క్యారెక్టర్కి ఫిక్స్ చేసి పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంటే దాని గురించి చాలామంది దగ్గర ఒక 300-500 మెంబర్స్ ఆ క్యారెక్టర్ని తిప్పారంట. ఓడు సెట్ అవ్వలే. నా ముందు ఒక 10 మందిని చూస్తున్నారు అనమాట, 1 by 1 చెప్తున్నారు. ఎవరు చెప్పట్లేదు, డైరెక్టర్ ఏమో ఇటు చూస్తున్నది ఏంట్రా వీళ్ళు అనేసి. సార్ నేను ట్రై చేయన్నా అనేసి నేను అడిగేసిన, అక్కడ ఆగలేక నేను అడిగేసిన ఆ డైలాగ్ నేను చెప్పొచ్చా అనేసి. సరే చెప్పు అంటే నేను చెప్పాను. చెప్పిన తర్వాత మధ్యలో ఆపేశారు. నేను ఆపేసి నేను కంటిన్యూ చేస్తున్నా. డైలాగ్ చూసుకోలేదా అన్నాడు. లేదు సార్ నాకు వేరే డైలాగ్ ఇచ్చారు అది చెప్పేశాను, ఈ డైలాగ్ నేను చూసుకోలేదంటే 5 నిమిషాలు టైం ఇస్తాను, నేను కిందకి వెళ్ళి వస్తాను, ఆ లోపల ప్రిపేర్ అయ్యి ఉండు రెడీగా అన్నాడు. సరే సార్ చూసుకున్నా, ఇచ్చారు స్క్రిప్ట్ ఇచ్చారు చూసుకున్నా. 2-3 సార్లు చెప్పాను. డైరెక్టర్ వాళ్ళు కో డైరెక్టర్ వాళ్ళు వచ్చి నాతో చెక్ చేయడము, చెప్పమా మళ్ళీ ఒకసారి చెప్పు సార్ వస్తారు మళ్ళీ చెప్పు అని చెప్పాను. అంతా అయిపోయింది. సార్ వచ్చారు, డైరెక్ట్ కెమెరా తీసుకొని వచ్చి ఇలా ఫేస్ పైన పెట్టేశారు, రెడీ యాక్షన్ అన్నాడు. అంతే చెప్పేసిన తర్వాత తమిళ్ డే ఓకేడా మీది అలుగల్లో పోసలు అందరికి వెళ్ళిపోమను, ఇతను ఓకే అని చెప్పేశాడు. ఆ రోజే మొత్తం కొలతలు వెళ్తారని ఇచ్చేసి కాస్ట్యూమ్స్ అన్ని ఇచ్చేసి మార్నింగ్ వచ్చేసాను. మార్నింగ్ రాగానే ఒకటే టేక్లో అయిపోవాలరా సిద్ధు అని చెప్పారు మా కో డైరెక్టర్ గారు మధు గారు. సార్ ఓకే సార్ అంటే, నువ్వు సింగిల్ టేక్లో చేస్తే డెఫినెట్లీ నీకు ఇంకో సినిమాలో క్యారెక్టర్ ఉంటుందా అన్నారు. షూర్ సార్ అన్నాను. సింగిల్ షాట్లో అయిందండి ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం. ఆ కార్లో వచ్చి దిగి ట్రావెలింగ్ వరకు సింగిల్ షాట్ చేసా. చాలా హ్యాపీగా అనిపించింది. గౌతమ్ మీనన్ గారు, సందీప్ కిషన్ గారు, అయ్యప్ప శర్మ గారితో బిఫోర్ నేను ఎర్రచిర అనే మూవీ కూడా చేశాను. అప్పుడు వాళ్ళతో మళ్ళీ వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్. అంటే బేసికల్లీ ఎవరైనా స్క్రీన్ నేమ్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ సినిమా ముందు పెట్టుకుంటారు, మీరు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా పెట్టుకున్నారు. పెట్టుకున్నాను, బట్ దాని ద్వారా ఇంకా ఈ పాన్ ఇండియా మూవీ నుంచి ఈ పేరు పెట్టుకున్నా కంపల్సరీ పాన్ ఇండియా రేంజ్లో నేను వర్క్ చేయాలనేసి ఫైట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా.